హాయ్ గైస్, ముందు అందరి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అదే విషయం అంటే మార్నింగ్ నుంచి మా బాస్ గణేష్ని తీసుకొస్తా అనుకున్నాం. మా ఊర్లో మార్నింగ్ తెచ్చిన వాళ్ళందరూ లక్కిలా పడ్డారు. మేము మాత్రం బుక్ అయ్యేటట్టున్నాం. వర్షము 12 నుంచి ఇప్పుడు 6-7 అవుతుంది. ఇంత కూడా చల్లబడతలేదు. మమ్మల్ని అయితే మస్తు బాగా పెడుతుంది వర్షం. ఇక ఇప్పుడు వర్షంలోనే పోతున్నాం, తప్పది. ఇక మా ఊళ్ళో అయితే మా సమీర్ అత్త అనుకున్నది బుక్ అయింది, మా వైనత్త అనుకున్నది చల్లబడ్డది. ఇక మేము అక్కడ. ఇంకొకటి ఏంటిదంటే మార్నింగ్ మా డాడీ మట్టి గణపతి తెచ్చిండు. ఆ తండ్రి కన్నా పూజలు అయితే జరిగినాయి. ఇప్పుడు మా పెద్ద గణపతికి అయితే చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. అవునాని మా పెద్ద గణపతికి అయితే ఇలా రాత్రి 10 అయ్యేటట్టుంది పూజలు. మా చిన్న గణపతి పెడతా. ఇప్పుడైతే మళ్ళీ పెద్ద గణపతి అయినా వెళ్తున్నాం. మా మట్టి గణేష్ని చూడండి. ఇగో నరసింహస్వామి కాళ్ళు వచ్చినాయి. ఇగో మొత్తం మా మట్టి గణేష్ ఎట్టున్నాడో కామెంట్ చేయండి. జై గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు మా పెద్ద గణేష్ తినడానికి వెళ్తున్నాం. ఇక సమీర బాధపడికి వచ్చినాక మొక్కుదాం. అమ్మ షాపులు ఉందా? సరే పాపం మా అమ్మ కూడా అత్త అనుకున్నది వీళ్ళందరూ. వర్షం ఇక్కడైతే మా షెడ్డు. ఈ వర్షం చూసారా, వర్షం చూసిరా షెడ్ అయితే. ఏమైనా లైట్ అవుతలేదా? ఇక మా షెడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మీకు తెలుసు మా రంజితు, సాగరు, నేను షెడ్ కోసం ఎన్ని కష్టాలు పడతాము. కానీ కష్టాలు దేవుని కోసం పడుతున్నాం అనద్దు. ఎందుకంటే దేవునికి ఇది ఒక లెక్కన. మనం ఎన్ని చేసినా తక్కువనే మన గణేష్కి. అయ్యో ఇక్కడైతే రెడీ అయిపోయింది. ట్రాలీగా అడిగినాం. ఇక అడుగుడేందుకు, మారే నుంచి వర్షమే పడుతుంది. మొత్తానికి అయితే వర్షంలో 8 అవుతుంది ఇప్పుడు టైం. వర్షంలో కూడా వచ్చేసినాం. ఆల్రెడీ అన్ని గణపతులు పోయినాయి. 1, 2, ఒక 7-8 గణపతులు ఉన్నాయి. మన టీం అయితే అందరూ వచ్చేసారు. డైరెక్టర్ సార్ మా అన్న కూడా వచ్చేసిండు. మావాడు పోయిన సంవత్సరం ఏమో ఇదంతా జాతర. ఈ సంవత్సరం చూడు ఎట్లుందో. వర్షం వల్ల ఎవరు కూడా రాలేరు. దేవిసేన మాకు కలిసింది వీళ్ళిద్దరే. మీ గణపతి ఏది పోయిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరు వర్షంలో వణుక్కుంటా పోతుర్రు. మస్తు బాగా అనిపిస్తుంది. ఇదొక బాధనా? అది బాధ అనుకుని అనద్దు. దేవుని కోసం మన ప్రాణాలే అర్పించేయాల. అది భక్తి. మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. నాకైతే జలుబు అవుతుంది మెల్లమెల్లగా. ఇక మా గణపతి ఎక్కడుంది ఇంకా ఇవ్వలేరు. ఇక మా గణపతి ఇవి పెడతా చూసి. ఇంకా రాలేడు, ఇక్కడ లేట్ అయింది కదా. ఆయన లేడన్నట్టు ఇలా ఉంటాడు కదా సేటు, లేడు, బయటకు వెళ్ళిండు. ఆకలి అవుతుందంట బయటకు వెళ్ళిండు. మా గణపతి అయితే ఇప్పటికి మీకు ఇవి పెట్టలేము. ఇప్పుడు ఇవి పెడతాను చూడుర్రి ఎలా ఉందో. అంటే ఇప్పుడే ఇవి పెట్టా. ఫస్ట్ అయితే వేరే గణపతులు చూడుర్రి. అయ్యో మా టీంలో బెస్ట్ ట్రాక్టర్ డ్రైవర్ చూడు. అర్జున్ ఎట్లా ఎక్కున్నాడు మావాడు. ఏదో లడ్డు ఉంది కదా.
వా ఏదో లడ్డు లడ్డుకుంది కదా. పెద్ద గణపతి ఇది ఒక్కటి మిగిలిపోయింది, అన్ని పోయినాయి. పెద్ద గణపతి ఇది ఒక్కటే మిగిలిపోయింది. ఎంత పెద్ద చూసారా ఎక్కడికి వస్తున్నాను. ఓ గణపతి ఉండ నన్ను దీవిస్తుండు. మా గణపయ్య నన్ను దీవిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడైతే లోపలి చెట్ల కట్ చేసినాం. మా గణేష్ని చూపెడతాం. ఇక మా గణేష్ని చూపెడతాం అనుకుంటారు. ఇది మాత్రం కాదు, ఇది మాత్రం కాదు. ఇక మా గణపతి చూపెడుతున్నా డోల్ గణేష్. టంటడాయ్ మా గణేష్. అప్పుడు పెడతా. దీనికి మెయిన్ రీజన్ కటకట పెట్టి ప్రసిద్ధానే. అవునా కదా? నిజంగా నేనేమన్నా ఆ రోజు ఏమన్నావు? ఈ గణపతి నాకు లేకపోతే ఈ గణపతి తీసుకోతాను అన్నవా లేదా? గణపతి తీసుకోతాను అన్నవా లేదా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. కానీ నేను అనుకున్నా అన్నం అన్నం మరిద్రం అన్నమా. మనకి ఇదే గణపతి వచ్చేసింది, మనకి ఇదే గణపతి వచ్చేసింది. నాకైతే షెడ్లో పడుతున్న డౌట్ వస్తుంది. ఎందుకంటే షెడ్ చిన్నగా వేసినాం. ఇక్కడికి వచ్చే వరకు మనకు పెద్ద గణపతి వచ్చింది. ఇప్పుడైతే ఇక మా ఊరికి వెనక చూద్దాం ఎలా ఉంటుందో మరి. అక్కడ ఇక మా గణేశుడు షెడ్లో పడతాడో పడడో కూడా తెలియదు. దేవుని దేవాలైతే పడాలి. అయ్యో తీయడం ఫోను. రంజిత్ 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 జయ జయ శుభకర వేళ. పడైపోయింది అనుకో, నీ బాధ్యతనే సార్. పడపోతే మాత్రం నువ్వే షెడ్ మళ్ళీ ఇప్పేయాల. పడపోతే మాత్రం నువ్వే షెడ్ మళ్ళీ ఇప్పేయాల. పడపోతే కొబ్బరికాయ కొడుతున్నా కొట్టానా. ఇక ఈ గణపతి అయితే మా వెంకటేష్ అన్న కొనిచ్చుడు. వెంక డైరెక్టర్ డడ్డన్ డన్ డడ్డన్ డడ్డన్ డన్ డడ్డన్. దీనికి అయితే ఎక్కలేని సంతోషం అనిపిస్తుంది. దీనికి అలా పడకపోతే నీ పడ అయితే చెప్పాలా? ఫస్ట్ గణపతి ఆర్డర్ ఇచ్చినప్పుడు అడ్డు వద్దని బాగా మునిగేసిన ఏంటంటే జరిగిపోయింది. నా వెంట జరిగిపోయింది. గణపతి బప్పా మాకు పొద్దున్న ఒక్క గణపతి కూడా కనవలేదు. కానీ ఫస్ట్ టైం ఒక్క 2 గణపతులు తోడైనాయి చాలు. ఇక మన గణేష్ బ్రో ఏం యూతు అల్పన్ 2 గణపతులు అయితే 2 గణపతులు అయితే కనబట్టే చాలు. శివయ్య చూసుకుంటుండు మా గణపయ్యని. శివయ్య చూసుకుంటుండు వెమ్లాడ రోడ్. ఏకదండాయ నమస్తే మామ.
రామమ్మి కళలు ఎక్కువ. ఓకే, ఆఖరికి మా గణపతి అయితే మా షెడ్లకు వచ్చేసింది. అదొక్కడే సంతోషం. మొత్తం పైకి అదేమంటారు మీద క్లాత్ కంటింది పడదనుకున్నాం, కరెక్ట్ బరబ్బర్ పడ్డది. బరాబర్ పడ్డది డైరెక్ట్. అంటే రేకులు వేసినాయి కదా, రేకులు అయితే లేచినాయి. మొత్తానికైతే సంతోషం. మా గణేశుడు ఇప్పుడు మండపానికి వెళ్తుండు. మా పెద్ద గణేశుడు ఏమో నిన్న నైట్ 11 అయింది వచ్చేవరకు. ఇప్పుడు ఈ గణేశుడు నిన్న వర్షం బాగా కొట్టింది, మట్టి గణపతి కదా. అయితే ఒక్కరోజు మా ఇంట్లో పూజ ఇచ్చినాం. ఇప్పుడు మా పెద్ద గణపతి దగ్గర మా చిన్ని గణపతిని అక్కడికి కొంటపోతున్నాం. మమ్మీ మట్టి గణపయ్య జై బోలో గణేష్ మహారాజ్ కి. మా గణేష్ పేరు ఏంది చెప్పన్నా? వజ్రాల గణపయ్య, వరాల గణపయ్య, గారాల గణపయ్య. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి. కింద పదనుంటే నచ్చదు చదవకు, అందుకనే కాలు మీద కాలు పెడుతుంది. కాలు అసలు కింద ఎత్తలేడు, అసలు కింద ఎత్తలేడు. నిన్న వాళ్ళు మొత్తం ఇట్లా అక్క పెట్టింది పాయసం. దేవుడిని ఎంత బాధ ఇంత ముట్టని పొద్దులేసి తీసిన మొత్తం పొద్దు సీమలే మమ్మీ అంతే. కాదు గణపయ్యకు ఇష్టమైన మక్క గారెలు అన్నట్టు చాలా ఇష్టంగా తింటాడు. రోజు చక్కెర బెల్లంతో ప్రసాదం చేసుడు కందికి. ఊరికి తీయటి తింటే ఎట్లా? మళ్ళీ తీయటి తిని జ్వరం వస్తుంది బాగా. జ్వరం వచ్చింది నాన్న అమ్మ అని మళ్ళీ శివయ్య పార్వతమ్మకు చెప్తే శివయ్య వచ్చి మమ్మల్ని కొట్టాడా? అందుకనే రోజు ఒక్కటి చేసి పెట్టాలి. गणेश महाराज की కడుపులున్న పాపకు కూడా మారతా మక్క గారపలు అయితే నువ్వు ఆడనే కూర్చున్నావు అంటే తింటా చెప్తున్నావు కదా. అవునా? ఆడనే కూర్చున్నావు అంటే నువ్వు తినడానికి వచ్చినావు అనిపిస్తుంది. చాలా లెఫ్ట్ బుద్ధిదే గణపై నడుపు ఇస్తాడు. ఇచ్చిండా? తినండి. రెండు బాగుంది అందరూ ఒకటి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి.